చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందని మాట్లాడాలంటే ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన వాటి గురించి మాట్లాడుకోవాలి. వాటిల్లో మొదటిది సూపర్ సిక్స్ హామీల అమలు. ఇప్పటికే ప్రభుత్వం సూపర్ సిక్స్, సూపర్ హిట్ అని ప్రకటించింది. అలాగే చంద్రబాబు గారు సూపర్ సిక్స్ ఇవ్వలేదని ఎవరైనా అంటే వారికి 4 మందమని అన్నారు. జగన్ గారు కూడా ఆయన హయాంలో 98.5% హామీలు అమలు చేశామని ప్రకటించారు. కానీ ప్రజలకు అంతా తెలుసు. నాయకులే ప్రజలు మనం ఏం చెప్పినా నమ్ముతారని అనుకుంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సూపర్ సిక్స్లోని ముఖ్యమైన పథకం ప్రతి ఆడబిడ్డకు 1500 ఇచ్చేది. ఈ పథకాన్ని పీ4లో కలిపేశామని కూటమి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. కానీ ప్రజలు ఓటు వేసినప్పుడు ప్రతి నెల 1500 వస్తాయి కదని ఆశతోనే వేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం విస్మరించింది. సూపర్ సిక్స్లో మరొక ముఖ్యమైనది నిరుద్యోగ భృతి. 20 లక్షల ఉద్యోగాలు లేదంటే 3000 నిరుద్యోగ భృతి. ఈ హామీని కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదు. ప్రతి నిరుద్యోగి కూడా ఈ హామీని చూసే కదా ఓటు వేసింది. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నా కూడా నిరుద్యోగ భృతి ఇచ్చి ఉంటే బాగుండేది. జగన్ గారి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ సూపర్ సక్సెస్ అయిందని ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే విషయం. అలాంటి వాలంటీర్ వ్యవస్థను తీసేసి దాని ప్రత్యామ్నాయంగా వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొచ్చారు. ఇది బాగా చదువుకున్న వారికి సరిపోతుంది. కానీ తక్కువ చదువుకున్న వారికి, అలాగే చదువురాని వాళ్ళకి మాత్రం పనులు మానుకొని వ్యవస్థల చుట్టూ తిరుగుతున్నారు. దీనివల్ల కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండవచ్చు. అలాగే రాష్ట్రంలో ముఖ్యమైన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై ఇంకా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. వీటిల్లో ముఖ్యమైన ఐఆర్ లేదంటే పిఆర్సీ మీద క్లారిటీ లేదు. ఈ అంశం ప్రభుత్వ ఉద్యోగుల సహనానికి పరీక్షగా మారింది. అమరావతి రాజధాని విషయంలో ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్లడం, ఇప్పటికే 50,000 కోట్ల విలువైన పనులు మొదలుపెట్టడం, ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన పెట్టుబడులు తీసుకొని రావడం, మహిళలకు ఫ్రీ బస్సు, రాష్ట్రంలో గతుకులు లేకుండా చూడటం, అలాగే అవసరమైన చోట కొత్త రోడ్లు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చి అన్ని రకాలుగా సహాయం చేయటం, ఇంకా జగన్ గారు పూర్తిగా ప్రజల్లోకి రాకపోవడం ప్రభుత్వానికి సానుకూల అంశాలు. ఈ ప్రభుత్వం మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.